హై వ్యూవర్స్, ఈ వీడియోలో మనం విశ్వంబర మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక సినిమా కథకు కథనంతో పాటు సంగీతం కూడా ఎంతో ముఖ్యమైనదని తెలిసిందే. కొన్ని సినిమాలు కేవలం మ్యూజిక్ వల్లే ఆడేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లో సంగీతాన్ని కూడా అంతే గొప్ప ప్రాధాన్యత ఇస్తుంటారు కూడా. కేవలం సాంగ్స్ మాత్రమే కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు మేకర్స్. డైరెక్టర్ చెప్పే కథను మ్యూజిక్తో ఇంకాస్త ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటే ప్రతి సినిమాకు మ్యూజిక్ది బెస్ట్ ఉండేలా చూస్తారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న విశ్వంబర సినిమా విషయంలో సంగీతానికి కూడా అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. వశిష్ఠ డైరెక్షన్లో తెరకెక్కే ఈ సినిమాకు అకాడమీ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. వశిష్ఠ మొదటి సినిమా బింబిసారకు కూడా కీరవాణి మ్యూజిక్ అందించారు. విశ్వంబర సినిమాకు మాత్రం కీరవాణి మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో మ్యూజిక్ అందిస్తున్నారని తెలుస్తుంది. కీరవాణి ఈ సినిమాకు స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. విశ్వంబర సినిమా టైటిల్ గ్లిమ్స్తోనే సినిమాకు మ్యూజిక్ ఎంత ప్రాధాన్యత అవుతుందో షాంపుల్ చూపించారు. తెర మీద అద్భుతమైన విజువల్స్కి అంతే గొప్ప సంగీతం ఉంటేనే కళ్ళకు చెవులకు ఇంపుగా ఉంటుంది. విశ్వంబర సినిమాలో ఎక్కువగా సీజీ వర్క్ జరుగుతుంది కాబట్టి అందుకు తగిన సంగీతం అందిస్తున్నారు కీరవాణి గారు. ఇక మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా అంటే స్టెప్పులు ఎదిరిపోవాల్సిందే. కీరవాణి చిరు కోసం మంచి డ్యాన్స్ మూమెంట్స్ ఉండే బీట్స్ ఇస్తున్నారంట. అటు డైరెక్టర్స్కి కాన్సెప్ట్ పరంగా, ఇటు హీరోస్కి తన ఫ్యాన్స్ కోరుకునే డ్యాన్స్ల పరంగా రెండింట్లో విశ్వంబర కోసం కీరవాణి డబుల్ ఫోకస్ పని చేస్తున్నారని తెలుస్తోంది. సినిమాలో హైలైట్గా చెప్పుకునే అంశాల్లో సంగీతం కూడా ఒకటిగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. సాధారణంగా రాజమౌళి సినిమాలకే కీరవాణి గారు ఎక్కువ ఇంపాక్ట్ఫుల్ మ్యూజిక్ ఇస్తారన్న టాక్ ఉంది. అఫ్కోర్స్ అది రాజమౌళి జాగ్రత్త వల్ల ప్లాన్ చేసుకుంటారు. అయితే వశిష్ఠ కూడా రాజమౌళి పంతాలోని కీరవాణి నుంచి నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ తీసుకోబోతున్నారట. మరి విశ్వంబర కోసం కీరవాణి గారు ఎలాంటి మ్యూజిక్ అందిస్తారన్నది వేచి చూడాలి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.